పిఠాపురం మండలం విరవాడ గ్రామంలో కిరణ్ కంటి ఆసుపత్రి వారి సౌజన్యంతో అడప సుబ్బారావు ఆధ్వర్యంలో కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో 100 మందికి ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. అందులో 30 మందికి ఆపరేషన్ అవసరం కాగా వారిని కిరణ్ కంటి ఆసుపత్రికి తరలించనున్నారు. అయితే విరవాడ గ్రామంలో జన్మించిన అడప సుబ్బారావు గ్రామ ప్రజలకు ఏదో విధంగా సహాయపడాలనే దృక్పథం ప్రతి ఒక్కరిలోనూ ఉంటే గ్రామ అభివృద్ధి జరుగుతుందని పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో అడప రఘు, జవాదుల బాబ్జీ, అడప రమణ, పోతుల భద్రరావు, అడప దొరబాబు, అడప సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు విరవాడ గ్రామ పెద్దలైనటువంటి అడప సుబ్బారావు గారు వారి స్వగ్రామమైన విరవాడ గ్రామంలో శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రి వారి నిర్వహణలో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. మన అడప సుబ్బారావు గారు వారి స్వగ్రామంలో ఎవరైతే ఉన్నారో ప్రజలందరికీ కూడా ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయండి, వాళ్ళు ఎవరికైనా శుక్లాల ఆపరేషన్ పడితే మీ హాస్పిటల్ ద్వారా చేయించండి అని చెప్పి ఈరోజు ఈ విరవాడ గ్రామ జిల్లా పరిషత్ హై స్కూల్ అయినటువంటి ఆ హై స్కూల్లో క్యాంపు కండక్ట్ చేయడం జరిగింది. సుమారు 100 మందికి పైగా కంటి పరీక్షలు చేయగా వారిలో ఒక 30 మందికి కంటి ఆపరేషన్లకి రేపు ఉదయం ఇక్కడ నుంచి ఉదయం 6 గంటలకి శ్రీకరణ్ కంటి ఆసుపత్రి బస్సు మీద తీసుకెళ్ళడం జరుగుతుంది. మన వైసీపీ మండల ప్రచార కార్యదర్శి అయినటువంటి అడప సుబ్బారావు గారు చేస్తున్న సేవలు ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని గుర్తుంచుకోవాలి. ఈ సేవలు ఇంకా మరింతగా ఉపయోగించుకోవాలని గ్రామ ప్రజలందరినీ నేను కోరుకుంటున్నాను. 6 సంవత్సరాల నుంచి కంటి ఆపరేషన్లో కిరణ్ కంటి హాస్పిటల్లో కంటి ఆపరేషన్ చేయనున్నాను. 30 మందికి కంటి ఆపరేషన్ పడుతున్నాయి. రేపు ఉదయం బస్సు మీద తీసుకెళ్ళి చేయగలుగుతారు.